వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. రేవంత్ రెడ్డి అనవసరంగా ఒక తేనె చుట్టను కదిపినట్టుగా అనిపిస్తుంది. భువనగిరి పార్లమెంటు పరిధిలో ప్రచారానికి పోయిన రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేసిండు. దానిలో చాలా కామెంట్ చేసిండ్రు. దానిలో ఒక పొలిటికల్ కామెంట్ ఏంటంటే కోమటిరెడ్డిని పొగిడిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి, బహుశా ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అన్నట్టుగా మాట్లాడిండు. కాంగ్రెస్లో ఈ ముఖ్యమంత్రుల గోల అనేది మామూలుగా ఉండదు. ఓ తిట్టినా పడతారు, కానీ సీఎం విషయంలో మాత్రం ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి అన్న విషయంలో మాత్రం అస్సలు క్షమించుకోరు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే దానిలో కాంపిటీషన్ అట్లుంటుంది. మనం చూసినాం కదా, రేవంత్ రెడ్డి కన్నా ముందు కొంతమంది సీనియర్లు ఢిల్లీకి పోయి మాకు ముఖ్యమంత్రి ఇవ్వాలని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీధర్ బాబు పోయినరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయినరు, బట్టి విక్రమార్క అయితే లాస్ట్ మినిట్ వరకు ఢిల్లీనే ఉన్నారు. ఒక దళిత ముఖ్యమంత్రిని చేయండి, దానికి నేను ఎలిజిబుల్, నాకు ఇవ్వండి అని. ఎలిజిబులే, తప్పేం లేదు, ఆయన అడగడంలో తప్పలేదు. అట్లా ముఖ్యమంత్రుల లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. ఇట్లా మనం కర్ణాటకలో చూస్తున్నాం. కర్ణాటకలో 2.5 years సిద్ధరామయ్య, 2.5 years డీకే శివకుమార్ అని ఒక ఒప్పందం జరిగింది అనేది చర్చ ఉంది. ఇంకా 2.5 years కానే లేదు, డీకే శివకుమార్ అప్పుడే తగిలిండు నాకు ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి అని. సిద్ధరామయ్య టార్గెట్గా ఆయన ఆల్రెడీ చేయాల్సినంత చేస్తున్నాడు. ఆయన ఒక పెద్ద టీం తయారు చేసుకున్నాడు, ఎమ్మెల్యేలందరినీ టీం. రేపు అన్నాడు ఏమైనా హైకమాండ్ మాట తప్పితే ఏమైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఉండడో ఏమో తెలియదు. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్లో ముఖ్యమంత్రుల రేస్ అనేది అట్లుంటుంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయినరు, తర్వాత మిగతా వాళ్ళంతా ఆస్పిరెంట్స్ అందరు కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. వాళ్ళ లోపల మనసులో ఏముందో తెలియదు. రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగినా నాకు అవకాశం వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే కర్ణాటకలో లాగానే ఇక్కడ కూడా 2.5 years తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే రేపు లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ కన్నా కాంగ్రెస్కు తక్కువ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి దిగిపోతాడు, నాకే వస్తుందని అవకాశం అనుకుంటున్నారో ఏమో తెలియదు కాంగ్రెస్లో. కానీ అనవసరంగా రేవంత్ రెడ్డి దానికి గిచ్చుతున్నాడు. ఎందుకు గిచ్చుతున్నారో తెలియదు. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంకు అర్హుడు, ఆయనకు సీఎం కలిసి అన్ని అర్హతలు ఉన్నాయంటే మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళు అనుకుంటారు కదా మేము కాదా అంటారు. ఒకటి శ్రీధర్ బాబు ఊకుంటాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసలు పక్కన ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఊరుకుంటాడా అని. రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న సీఎం అయ్యేట అన్నీ ఉన్నాయంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడిక్కడ చూస్తుండు, వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు చూస్తుండు. ఆ ప్రచార రథం మీద ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పక్కనే ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఎడమ పక్క రాజగోపాల్ రెడ్డి, కుడి పక్క వెంకటరెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డికి. ఆయన రేవంత్ రెడ్డి మాట అనగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటు ఇటు చూస్తున్నాడు, అంటే మేము కాదా ఏందని. ఇట్లా చాలామంది వెళ్తారు దీనిలో. ఇక అసలు ఫస్ట్ పేరు రాయాల్సింది బట్టి విక్రమార్క, తర్వాత దామోదర రాజనరసింహ. ఇట్లా ఇంకా చాలామంది వెళ్తారు. మళ్ళీ నా పేరు రాయాలి నీ పేరు రాయాలి అనుకోగలరు. చాలామంది దాదాపు ఒక 10-12 మంది దాకా వెళ్తారు. నేను సీఎం ఎందుకు కాకూడదు, నాకు సీఎం కోసం అన్నరుతున్నాయి, కాంగ్రెస్ లాయలిస్ట్ని, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సోనియా గాంధీ ఫ్యామిలీకి లాయలిస్ట్ని, 10 సంవత్సరాలు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము పార్టీని పట్టుకొని ఉన్నాం. ఇట్లాంటి చాలా ఉంటాయి. బహుశా సీతక్క కూడా ఉండొచ్చు. సీతక్కని ఎందుకు కాదనాలి, మనం సీతక్క కూడా ఉండొచ్చు. ఇట్లా చాలామంది 6 మంది పేర్లు రాసిన నేను. ఇట్లా చాలామంది ఎప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోతాడా, ఎప్పుడు ముఖ్యమంత్రి అయిదామా అని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎట్లా దింపుదామా అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎట్లా దిగిపోతాడో చూద్దాం, లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందో, నెక్స్ట్ నేనే రేస్లో ఉన్నా అని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి కన్నా ముందు రేవంత్ రెడ్డి అవుతారు, రేవంత్ రెడ్డి కాంపిటీషన్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకముందు చాలామంది కొత్త డ్రెస్సులు కుట్టించుకున్నారు. సీఎం అయితే ఎట్లా ఉండాలి, మంచిగా లాల్చి పైజామా, కాంగ్రెస్లో సిస్టమ్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ మొత్తం తయారు చేసి పెట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ అందరూ చేసుకున్న వాళ్ళే. అందరూ కొత్త డ్రెస్సులు కుట్టించుకొని సీఎం రేంజ్ ఎట్లుండాలి, ఒక పుసుకున్న టక్కున సీఎం నివ్వే అంటే ఢిల్లీకి వెళ్ళి ఏమన్నా ఒక కబుర్ వస్తే, ఒక వార్త వస్తే ఇంకా సఫార్ వేసుకొని ఆ డ్రెస్ వేసుకొని పోవాలని చాలామంది రెడీగా ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అనవసరంగా రేవంత్ రెడ్డి ఎందుకు ఆ తేనె చుట్టను కదిపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డికి మంచి టర్మ్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి మంత్రులతో ఎవరితోనైనా మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్ ఉందంటే కేవలం వెంకరెడ్డి దగ్గరనే ఉంది. ఎందుకో తెలియదు. యాక్చువల్ వెంకరెడ్డి రేవంత్ రెడ్డిని పొట్టు తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అంతకుముందు. కానీ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఇద్దరి మధ్య కొద్దిగా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది, బాండింగ్ ఏర్పడ్డది. మిగతా మంత్రులతో అంత క్లోజ్ లేదు రేవంత్ రెడ్డికి.
ఏదో నమస్తే అంటే నమస్తే, అంటే అన్న అంతవరకే. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన పేరు రాయలే, మళ్ళీ ఆయన మొదలై నెంబర్ 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెంబర్ 2 అని చెప్పుకొని తిరుగుతున్నాడు. పొంగులేటి నెంబర్ 2 అంటే రేవంత్ రెడ్డి తర్వాత నేనే. రేపు రేవంత్ రెడ్డికి ఎప్పుడు దిగిపోవాల్సి వచ్చినా నేనే ఉంటా. ఆల్రెడీ కార్యకర్తల మీటింగ్లో చెప్తున్నాడు, నా లక్ష్యం సీఎం, అది ఎప్పుడైనా నెరవేరొచ్చు అని. ఆల్రెడీ ఎవరికి వాళ్ళు వర్గాలు తయారు చేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళందరూ ఇంతో అంతో ఎమ్మెల్యేలు వర్గం ఉంది. ఈ నెంబడు కొంతమంది, ఈ నెంబడు కొంతమంది, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి నెంబడు కొంతమంది ఉంటారు. బట్టి విక్రమార్క పెద్ద బ్యాచ్ తయారు చేసిండు. రాజనరసింహ ఆయన ఒక పెద్ద గ్యాంగ్ తయారు చేసుకున్నాడు. సీతక్క, పొంగులేటి. సీతక్క అంటే కొత్త ఆమెనే, ఆమెకి ఎవరు లేరు గ్యాంగ్, రేవంత్ రెడ్డి తప్ప. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద బ్యాచ్ తయారు చేసుకున్నాడు ఎమ్మెల్యేలు. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా మన గుంపంతా దిగాలని. అట్లాంటి సందర్భంలో ఎందుకు రేవంత్ రెడ్డికి ఇస్తున్నాడు అనేది ఒక పెద్ద చర్చ. అసలు ఇప్పటిదాకా వీళ్ళు ఎవరు స్పందించలే, కానీ వాళ్ళు లోపల కుమిలిపోతున్నారు. వెంకరెడ్డిని ఇంతగానో పోయిండు, వెంకరెడ్డి ముఖ్యమంత్రి అయితే మేమందరం ఎవరమని. మరి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా ఒక స్టెప్ దిగిండి. ఎందుకో రేవంత్ రెడ్డి విషయంలో అంత అగ్రెసివ్గా లేడు. మరి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందో, లేకపోతే ఇంకా వేరే విషయాల్లో ఎక్కడన్నా ఏమైనా వ్యవహారం కుదిరిందేమో తెలియదు, కానీ తగ్గిండు. అంతకుముందు ఎస్పీ హోమ్ గార్డ్స్ అని రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తే అసలు మామూలుగా ఎగరలే కోమరెడ్డి వెంకరెడ్డి, బీభత్సంగా ఎగిరిండు. నిన్న అంటున్నాడు కోమరెడ్డి వెంకరెడ్డి, ఎవరు రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్ అయితే మేము ట్రాన్స్ఫార్మర్లం అంటుండు. అంటే తగ్గినట్టే కదా. ట్రాన్స్ఫార్మర్ తాగినా షాక్ తగులుతుంది, హైటెన్షన్ వైర్ అయినా షాక్ తగులుతుంది, దాంట్లో ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ హైటెన్షన్ వైర్ గుంజి మరీ కొడుతుంది. కొంత దగ్గర పోతే చాలు, కొంత దూరం ఉండగానే హైటెన్షన్ వైర్ గుంజుతుంది. ట్రాన్స్ఫార్మర్లో కాదు, తాకితేనే షాక్ కొడుతుంది. తగ్గిండు కోమరెడ్డి వెంకరెడ్డి ఎందుకో. కానీ ఎందుకు ఈ విషయం ఎందుకు అనవసరంగా తెర మీద తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అభ్యర్థుల లిస్ట్ అని పెద్దగా ఉన్నప్పుడు అనేది ఒక చర్చ ఉంది. నెక్స్ట్ దీని మీద ఎవరు రెస్పాండ్ అవుతారు, ఎట్లా రెస్పాండ్ అవుతారు, దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాంగ్రెస్లో. అది ఇయ్యాలు ఉంటుందా, రేపు ఉంటుందా, లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఉంటుందో తెలియదు. బట్ దీని మీద ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందో కాంగ్రెస్లో అయితే మనం చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.